తింటున్నాం ఇక్కడ. ఎప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి తినేట్టే ఉన్నాం. చాలా హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మాకు మొక్కు ఉంది అని చెప్పి తీర్చుకోవాలని. ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అంటే అందరం వెళ్ళట్లేదు, ఫ్యామిలీ అందరూ వెళ్ళట్లేదు. నేను చందు ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా అందరం వెళ్ళాలంటే మళ్ళీ కొంచెం టైం పట్టేటట్టుంది. అందుకని చెప్పేసి ఇంకా మేము ఫస్ట్ అయితే మేము వెళ్ళేసి మొక్కు తెచ్చుకొని వచ్చేద్దామంటే చాలా రోజులు అవుతుంది కదా మొక్కు అని చెప్పేసి. ఇంకా కొంచెం మా షూటింగ్ కూడా కొంచెం గ్యాప్ దొరికింది. మళ్ళీ షూట్ స్టార్ట్ అయితే మళ్ళీ మాకు కుదరవు, పిల్లల స్కూళ్ళు ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి, మళ్ళీ హడావుడి స్టార్ట్ అయిపోయింది అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట. మళ్ళీ మేము వెళ్ళేసిన తర్వాత మళ్ళీ హాలిడేస్ చూసుకొని ఫ్యామిలీ అందరం కలిసి మళ్ళీ వెళ్తాము. అంటే దేవుడి దగ్గరికి మన దర్శనానికి ఎప్పుడు వెళ్తూనే ఉంటాము. ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళి రావడమే. కానీ మనకి అంటే పిలుపు రావాలి దేనికైనా, దేవుడు మనం పిలవాలి మన దర్శనానికి పిలిచినప్పుడే మనం వెళ్తాం. కాబట్టి ఎప్పుడు ఎవరిని దర్శనానికి పిలుస్తారో వాళ్ళే వెళ్తారనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇక్కడ ఉమా ఆల్రెడీ అంటే మాకు జర్నీలో మనం మళ్ళీ బయట తినడము ఇవన్నీ ఎందుకని చెప్పేసి కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. నేను కొంచెం తీసుకెళ్తున్నాను, చందు కూడా కొంచెం తీసుకొని వస్తాను. ఇద్దరమే కాబట్టి పెద్దగా ఏం అవసరం లేదు. ఎక్కువ టైం కూడా మాకేం పట్టదు జర్నీ. ఎందుకంటే ఆగటము ఊరికే అక్కడ ఇక్కడ ఆగడము, లేకపోతే పిల్లలు ఉంటే ఊరికే వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇది అని చాలా టైం పడుతుంది. ఇద్దరైతే ఏముండదు, వెళ్ళిపోతూనే ఉంటాం అట్లా అనమాట. ఇప్పుడైతే ఇంకా రెడీ అవుతున్నాము. ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎక్కడికి వెళ్తున్నాము దర్శనానికి అని చెప్పేసి మీరు గెస్ చేయండి ఫస్ట్ స్టార్టింగ్లో, తర్వాత ఎట్లాగో తెలుస్తుంది. ఇప్పుడు చూసినంత వరకు మీరైతే గెస్ చేయండి. ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఓకే అండి, ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయినాను. మీరు మా ఉమా మొత్తం ఇక్కడ అన్నీ చూడండి, మొత్తం పెద్ద బాక్సే పెడుతుంది. అంటే మళ్ళీ మేము లంచ్ చేయాలి, మళ్ళీ నైట్ డిన్నరు ఇవన్నీ మళ్ళీ బయట ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఇంకా ఒకసారి తీసుకొని వెళ్తే ఈవినింగ్ కూడా తినేస్తాం కదా, మళ్ళీ అక్కడ ఇక్కడ ఎత్తుక్కోవడము అని చెప్పేసి ఎందుకని చెప్పేసి ఇంకా తీసుకెళ్తున్నాము. ఒక రోజు కన్నా తింటాం కదా అసలు. ఇప్పుడు పూరి కూడా చేసింది, నెక్స్ట్ నాకు తెలియదు పూరి చేస్తుందని. వద్దని చెప్పా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇంత హడావుడి అంటే చేస్తూనే ఉంది. ఏమేమి వంటలు చేస్తుందో మీకు బ్యాక్ కెమెరా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇంకా టిఫిన్కి అయితే పూరి, అలాగే టమాటా చట్నీ, కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ, ఇదేమో బాక్స్ తీసుకెళ్ళడానికి, ఇక్కడేమో రైస్, అలాగే టమాటా పచ్చడి. ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి, దీంట్లో పెట్టేసుకొని వాటర్ తీసుకొని. ఇదేమో నాకు లగేజ్ బ్యాగ్ అనమాట. ఓకే, ఇదనమాట. మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పూరి అయితే బాగుంది, టమాటా చట్నీ కూడా బాగుంది. యాక్చువల్గా కర్రీ అవి చేస్తుంది కానీ ఇంకెప్పుడు టైం లేదు కదా ఎందుకు. ఓకే అండి, అయిపోయింది. మొత్తం బాక్స్ పెట్టడం కూడా అయిపోయింది, లగేజ్ సర్దుకోవడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాను. చూసేదా ఒక్కడికి ఇంత లగేజ్, ఒక్కడికి. దీంట్లో డ్రెస్సులు చాలా ఉన్నాయి, ఒక్క పేస్ట్ ఒకటే లేదు, అదొకటి తీసుకోవాలి. రెండు ఉన్నాయి, ఒకటి తీసుకొని పోయారా? ఇందులో ఒకటి బయట ఒకటి ఉంది, మర్చిపోతారా? పెద్ద పెద్ద బ్రష్ పెట్టుకున్నారా? షాంపూ ఉన్నాయి కదా దాంట్లో ఉన్నాయి, బ్యాగ్లో. అవునా? కవర్లో ఉన్నాయి. ఓకే అండి, మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. చార్జర్. ఓకే అండి, బయలుదేరాము, స్టార్ట్ అయినాము. ఆల్రెడీ కొంచెం దూరం వచ్చేసిన, సిటీ అయితే దాటేసినాము. సిటీ దాటి మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ బ్రేక్ అనమాట. చెప్పాను కదా, ఇంకా ఇద్దరమైనా సరే మధ్యలో ఉంటాయి కదా బ్రేక్స్, వాష్రూమ్ కానీ టాయిలెట్స్ కానీ, ఇంకా వాటికి ఆగాల్సి వస్తుంది. కాకపోతే ఎక్కువసేపు ఏమి ఆగము, ఎందుకంటే పిల్లలు అంటే ఫ్యామిలీ అందరం లేం కాబట్టి. అందరం ఉంటే కొంచెం టైం, పిల్లలు ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇద్దరే కాబట్టి
అంత ఎక్కువసేపు ఉండము, ఫాస్ట్గా వెళ్ళిపోతాము. ఇప్పుడైతే బయలుదేరి ఒక 1 అవర్ 1.5 అవర్ అయింది, వచ్చేస్తున్నాము. ఇక సిఎన్జి కూడా మాకు సిఎన్జి కాబట్టి సిఎన్జి ఫిల్ చేసుకున్నాము. మధ్య మధ్యలో ఎక్కడ సిఎన్జి ఉంటే అక్కడ సిఎన్జి ఫిల్ చేసుకుంటాము. మ్యాక్సిమం ఈ సిఎన్జి మీద వెళ్తే మనకు కొంచెం ఖర్చు కూడా తగ్గుద్ది కదా. అందుకని కొన్ని దగ్గర ఇంకా ఉండవు, చాలా దూరం ఉండవు. ఇక ఉన్న దగ్గర పెట్టించుకోవాలి, సిఎన్జి చేయించుకోవాలి, లేదంటే ఇక పెట్రోల్ మీద వెళ్ళిపోవడమే. మొత్తానికి అయితే స్టార్ట్ అయినాము. మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము వీడియో. టిఫిన్ అయితే చేసి వచ్చినాము, కానీ అప్పుడే ఆకలి అవుతుంది. ఎందుకంటే జర్నీలో ఎక్కువ ఆకలి అవుద్ది కదా జర్నీ చేసేటప్పుడు. మీకు కూడా అంతే ఉంటుందా? మామూలుగా ఇంటి దగ్గర ఉంటే మనం ఒకసారి తింటే, ఇంటి దగ్గర కానీ ఏంటంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా మాకు బాగా ఆకలి అవుద్ది. అంటే మార్నింగ్ తొందరగా చేస్తాం, మార్నింగ్ టిఫిన్ మాత్రం షూటింగ్కి వెళ్ళినప్పుడు. ఇంటి దగ్గర ఉంటే ఏమంత అనిపిస్తుంది, కానీ మనం జర్నీ చేసేటప్పుడు మాత్రం టిఫిన్ చేసి బయలుదేరుతాం, మళ్ళీ కొంచెం దూరం పోగానే మళ్ళీ ఆకలి అవుద్ది. మాకు అంతే, పిల్లలకు కూడా అంతే అవుతూ ఉంటుంది. అంటే ఇక అంటే జర్నీ చేసేటప్పుడు బోరు కొట్టి ఆకలి అవుద్దో ఏమో తెలియదు, కానీ ఆకలి అయితే అవుద్ది. ఓకే, ఇదనమాట. ఇప్పుడు చందు వాష్రూమ్కి వెళ్ళిండు, అందుకని ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆపి, పక్కకు ఆపి, నేను డ్రైవింగ్ చేయట్లేదు, చూశారు కదా, పక్కన ఆపినమాట. అది నేను తీయలే, నిన్ను ఇంకా ఇప్పుడే తీస్తాను. డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ, తీయాలా వద్దా అని. ఇప్పుడైతే ఇంకా లంచ్ కోసం ఆగినాము. చెప్పా కదా మీకు, లంచ్ పెడుతున్నా, సునీత పెట్టింది, ఉమా పెట్టింది అని చెప్పి. ఇంక ఇద్దరమే కూర్చోండి అంటున్నాం ఇక్కడ. ఎప్పుడు మా ఫ్యామిలీ అందరం కలిసి తినేట్టే ఉన్నాం. చాలా బోర్గా ఉంది నిజంగా జర్నీ. టమాటా కర్రీ అంటే ఎక్కువ రోజులు ఉంటుంది. పిల్లలు లేకపోతే ఈ జర్నీ కార్లో చాలా బోర్ అనిపించింది. ఎందుకంటే ఎక్కువ బెండకాయ చెప్పా సొంతకి, బెండకాయ. సొంత ఏమో పులిహోర పెట్టిందంట, ఉమా పూరి టమాటా కూర. యోధా లేదుగా, టమాటా కూర ఎందుకు పంపించింది? మబ్బులో ఉంది కానీ కొంచెం వేడిగానే ఉంది, వేడిగా ఉంది, గాలి లేదు. అందులో ఒకటి ఇంకా ఏసీలో, కార్లో ఏసీలో ఉండి వచ్చినాం కదా, కొంచెం వేడిగా ఉంది. తొందర తినేసేయాలి. నా ఫోన్ ఇవ్వండి పులిహోర. నా ఫోన్ పులిహోర, బెండకాయ, టమాటా పచ్చడి, టమాటా కూర. పెట్టుకో, తీసుకో పూరి. ఓకే అండి, మొత్తానికి అయితే తిరుపతి వచ్చేసాం. అంటే మీ వీడియో చూసిన, ఫస్ట్ నుంచి వీడియో చూసిన వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు. అంటే ఫస్ట్ కొంచెం గెస్ చేయండి అని చెప్పా. అందరికి చాలామంది గెస్ చేసే ఉంటారు, కామెంట్స్ కూడా చేసే ఉంటారు. మొత్తానికి అయితే తిరుపతికి వచ్చేసినాము. తిరుపతికి వచ్చేసి ఇక్కడ హోటల్ ఒక రూమ్ తీసుకున్నాము తిరుపతిలో. మార్నింగ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకా కొండపైకి వెళ్ళాలి. కానీ దర్శనానికి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మన వీడియో కూడా ఉంటుంది చూడండి, మనకి టోకెన్ దర్శనం కూడా ఉంటుంది కాబట్టి ఆ టోకెన్ దర్శనానికి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ విష్ణు నివాసం దగ్గర టోకెన్స్ తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డేకి దర్శనానికి ఈవినింగ్ 8కి తీసుకున్నాము, అంటే నైట్ ఈవినింగ్ 8కి తీసుకున్నాము. 9 వరకు ఇస్తారని చెప్పేసి అన్నారు ఆ రోజు. 8 o'clock తీసుకున్నాము. కానీ ఈసారి కూడా అట్లే ఉంటుందేమో అని వచ్చినాము, కానీ చేంజ్ అయిందంట మొన్ననే రీసెంట్గా. ఏం చేసినారంట, ఆఫ్టర్నూన్ 10 to 2 వరకు ఇస్తున్నారంట. 10 గంటల నుంచి 2 గంటల వరకు టోకెన్ దర్శనానికి టోకెన్స్ ఇస్తున్నారు. అవి కూడా ఈరోజు టోకెన్స్ తీసుకుంటే రేపు దర్శనం, లేదా రేపు టోకెన్స్ తీసుకుంటే ఎల్లుండికి దర్శనానికి, అంటే 1 day బిఫోర్ ఇస్తారు. మేమేమో అట్లా ఉంటాయేమో అని అనుకొని వచ్చినాము. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ కొండపైకి అయితే వెళ్తాము. వెళ్ళేసి ఎలాగో మాకు ఇది ఉంది, ఆ మొక్కు ఉంది, ఆ తలనీల ఇచ్చేసి దర్శనానికి అయితే ఫ్రీ దర్శనానికి కూడా, అంటే అంత క్రౌడ్ లేదు సార్, ఇక్కడ కింద హోటల్ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రీ దర్శనం అయితే అయిపోతుంది, అంత మరీ క్రౌడ్ అయితే ఎక్కువ లేరు.
అని తగ్గింది అంటారు. ఎందుకంటే స్కూల్స్ అవి కొంచెం స్టార్ట్ అయినాయి కదా, హాలిడేస్ అయిపోయినాయి కదా, కొంచెం తగ్గిందని అంటున్నారు. పైకి అయితే వెళ్ళి మార్నింగ్ తొందరగా లేచి స్నానాలు చేసేసి రెడీ అయ్యి కొండపైకి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ చూసి అది చూడడానికి ఎట్లా ఉంటుంది, అదే చూడడానికి ఉంటుందా, మరి ఎంతమంది ఉన్నారు ఏంటి అని అసలు ఉండదు కదా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందో కూడా తెలియదు అది రూటు. కొండ మీద ఒక ప్రపంచం, అది వేరే ప్రపంచంలాగా ఉంటుంది నాకైతే. చాలా భలే ఉంటుంది పైకి వెళ్ళిన తర్వాత. గాలి, ఆ వెదరు, ఆ సౌండ్స్, పాటలు అవి చాలా బాగా అనిపిస్తుంది. అంటే మెయిన్గా మేమైతే ఈ మొక్కు తీసుకోవడానికి అయితే వచ్చినాము. దేవుడి దయ వల్ల మాకు దర్శనం అయితే చాలా హ్యాపీ. ఒకవేళ లేదు అంటే మనకి దేనికైనా టైం రావాలి, ఆ దేవుడి పిలుపు రావాలంటారు కదా, ఆయన పిలిస్తే వెళ్తాము, పిలవకపోతే వెళ్ళము. నెక్స్ట్ మళ్ళీ అందరం మళ్ళీ ఫ్యామిలీ ఎట్లాగో వచ్చేది ఉంది, మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. మేము మెయిన్గా ఇప్పుడు ఈ మొక్కు తీసుకోవడానికి వచ్చినాము. మేమైతే దర్శనం జరిగితే ఇంకా అదృష్టం అనమాట, దొరికితే మాకు ఆ దేవుడి దేవ దొరకాలనే మేము. ఎందుకంటే మనం దర్శనం చేసుకోకుండా వెళ్తే అదొక వెళ్తేలాగా అనిపిస్తుంది కామన్. కానీ దేనికంటే టైము, ఆయన పిలుపు ఖచ్చితంగా ఉండాలి అంటారు కదా చాలామంది. ఆయన రప్పించుకోవాలన్నప్పుడే రప్పించుకుంటారని, ఆయన ఎప్పుడు రప్పించుకుంటారో అప్పుడే వెళ్తాము. మేమైతే వెళ్ళాలని కోరుకుంటున్నాము. చూద్దాం ఏమవుతుందో ఏంటో అనేది. ఇప్పుడైతే ఇంకా వచ్చేసి తెచ్చుకున్న ఫుడ్ అవి ఉంది కదా, ఇంకా మధ్యాహ్నం మేము సరిగ్గా తినలేదు, ఈటికో ఏమో బయట కూర్చున్నాం కదా, ఏమో అంతే ఏదో ఒక రకంగా అనిపించింది. ఇంక ఇప్పుడు కొంచెం తినేసి పడుకుంటాం. ఇంకా జర్నీ చేసి వచ్చినాం కదా, బాగా అలసిపోయి ఉంటాం కాబట్టి ఇప్పుడు తినేసి ఇంకా పడుకొని మార్నింగ్ ఫ్రెష్గా లేస్తాం. ఇంకా అదనమాట. ఎవరైనా అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ టోకెన్స్కి తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వన్ డే బిఫోరు ఆ డే టైంలోనే ఇస్తున్నారు, ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఇవ్వట్లేదు. ఇది మాత్రం నిజం. ఓకే, చేంజ్ చేసినారు రూల్స్ అయితే. చాలామంది నాలాగా తెలిసిన అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వచ్చి తీసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.